ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్టీసీ రిక్రూట్మెంట్లో 50% అవకాశం కల్పించాలని కొరుట్ల బస్టాండ్ ఎదుట డ్రైవర్ల ఆందోళన చేపట్టారు. బుధవారం జగిత్యాల జిల్లా కొరుట్ల డిపోకు చెందిన అద్దె బస్సుల డ్రైవర్లు ఈ రోజు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగాల్లో అద్దె బస్సు డ్రైవర్లకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఎప్పటికైనా మమ్మల్ని ఆర్టీసీలో విలీనం చేస్తారనే నమ్మకంతో ఇప్పటి వరకు ఉద్యోగాలు కొనసాగించామని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆర్టీసీ అద్దె బస్సులపైన ఆధారపడి ఆర్టీసీ సంస్థలో డ్రైవర్లుగా పనిచేస్తున్న మాకు ఆర్టీసీ ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా కష్టకాలంలో కూడా మా ప్రాణాలు లెక్క చేయకుండా ఆర్టీసీ బస్సులు నడిపిస్తూ ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో మా ప్రైవేటు డ్రైవర్లు కీలక పాత్ర పోషించామన్నారు. 15 ఏళ్లకు పైగా అద్దె బస్సుల్లో చాలీచాలని జీతాలతో డ్రైవర్లుగా పనిచేస్తున్న మాకు ప్రభుత్వం ఇచ్చిన రిక్రూట్మెంట్లో మొదటి ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. అద్దె బస్సు డ్రైవర్లను పర్మనెంట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మేము అద్దె బస్సు డ్రైవర్లం కొరుట్ల డిపో నుంచి మాట్లాడుతున్నాం సార్. మాకేంటంటే గత 15 సంవత్సరాల నుంచి మేము డ్రైవర్గా పనిచేస్తున్నాం సార్ అద్దె బస్సుల మీద. మాకు ఇప్పటి వరకు ఎన్నోసార్లు రిక్రూట్మెంట్ వేసినా కానీ మమ్మల్ని తీసుకోలేరు సార్. దయచేసి మమ్మల్ని అందరినీ ఫస్ట్ ప్రాధాన్యతగా తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎంత కష్టమైనా మేము ప్రతి సంవత్సరం మేము డ్యూటీల మీద ఉండి మేము ఎంత ఇబ్బంది అయినా ఏ రిమార్కు లేకుండా మేము డ్యూటీలు చేసినాం సార్. మాకు అందరికీ ఇప్పుడు ఇలా చేసే డ్రైవర్లందరికీ మాకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. కరోనా టైంలో కూడా ఎంత కష్టం వచ్చినా మేము డ్యూటీలు చేసినాము, మాకు ఎంత ఇబ్బంది అయినా మేము డ్యూటీలు చేసినాం సార్. మాకు దయచేసి మమ్మల్ని ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలా. మేము ప్రైవేట్ డ్రైవర్గా 15 సంవత్సరాల నుంచి మాకు ఉపాధి ఇదే సార్. మాకు వేరే పనులు ఏం లేవు. భార్య పిల్లల కోసం మేము ఏదో కష్టపడుతున్నాం సార్. దయచేసి మమ్మల్ని తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది.